అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ మామూలుగా బజార్లో దొరికేదానికంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది ఇంట్లో చేసింది కాబట్టి బయట చేసుకున్నంత టేస్ట్ రాకపోయినా కూడా ఇది కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ 3 కొడుగుడ్లు తీసుకున్నానండి. యాక్చువల్గా 4 వేసుకుందాం అనుకున్నాము, కానీ 3 చాలా అన్నది మా అమ్మ. ఎందుకంటే కొడుగుడ్లు కూడా ఎక్కువ వేడి అంట కదా, అందుకని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి కొడుగుడ్లను కొట్టి కొద్దిగా ఉప్పు కారం వేసి కలిపేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసానండి. గుడ్డులో ఉన్న పోషకాలన్నీ మనకు కావాలంటే ఇలా చేసుకోకుండా ఉడకబెట్టిన గుడ్డే చాలా మంచిదండి. అందుకని ఎక్కువ శాతం ఉడకబెట్టిన గుడ్డునే తినడం అలవాటు చేసుకోవాలి మనం కూడా. మీరు చూస్తే నూనె కూడా తక్కువ పోసానండి, ఎందుకంటే ఆయిల్ అనేది హెల్త్కి మంచిది కాదని. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఈజీ రెసిపీ అండి. ఎంత ఈజీ అంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇంట్లో ఏం లేకపోతే కోడిగుడ్డు కొట్టి అందులో అన్నం వేసి కారం ఉప్పు వేసి కలిపి ఇచ్చేది కదా, అంత ఈజీ. అయితే ఇప్పుడు ఏంటంటే అందులో కొంచెం సాస్లు వేసి అన్నం మనం రోజు వండుకునే దానిలాగా కాకుండా కొంచెం పలుకు మీద తీసి చేస్తారు. నేను ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని అన్నం వేస్తున్నాను. అన్నం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, లైట్గా వెనిగర్ వేసాను. వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే ఉప్పు కారం సరిపడినంత వేసి కలిపేసాను. కాస్త అన్నం చిటపట్లాడినట్టు అనిపించిన తర్వాత మళ్ళీ ఒకసారి హైలో పెట్టుకుని మళ్ళీ చిటపట్లాడించాను, బంద్ చేశాను. అంతే. ఇది నా టైప్ ఆఫ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సాసులు వేసుకోకపోయినా బాగుంటుంది, కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇలా చేసిస్తే ఇష్టపడట్లేరు. సాసులు వేసి బయట చేసినట్టు చేస్తేనే ఇష్టపడుతున్నారు. అందుకనే ఇలా చేయడం. మనకు కూడా ఏదైనా తినబుద్ధి కానప్పుడు మేము బయట తెచ్చుకోవాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలు ఇంట్లోనే. దీనికి కాంబినేషన్గా ఉల్లిగడ్డను నిమ్మకాయ పెట్టేసుకోవడం మనకు అలవాటే కదండి, పెట్టేసుకొని తినాలి. యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకి నిమ్మకాయ ఉల్లిగడ్డ తినడం బాగా నేర్పించింది కదా. ఏ ఐటెంలోనైనా తినేది ఏమన్నా ఉన్నదా అంటే అది ఖచ్చితంగా నిమ్మకాయ ఉల్లిగడ్డనే. నేను కూడా అలానే చేస్తాను. మా తమ్ముడికి అలవాటు అలా, నిమ్మకాయ ఉల్లిగడ్డ వాడు ఏది చేసినా కూడా నిమ్మకాయ ఉల్లిగడ్డ తెచ్చిస్తాడు. కంచుకు పెట్టుకోక దీనివల్ల చాలా టేస్ట్ ఉంటుంది అక్క అని. నాకు కూడా ఇప్పుడు అట్లనే అలవాటు అయిపోయింది. లాస్ట్లో లైట్గా కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లాకు చల్లాను. నేను ఎగ్ని సపరేట్గా వేయించానండి, తర్వాత అన్నంని సపరేట్గా వేయించాను. ఒకవేళ మనం 2 కలిపి వేయించుకున్నాం అనుకో ఇంతకు డబల్ ఆయిల్ పడేది. ఎందుకంటే ఎగ్గే మొత్తం ఆయిల్ పీల్చేసుకుంటుంది కదా, అందుకనేసి నాకు ఎందుకు అలా అనిపించింది ఫస్ట్ ఒకసారి చేసినప్పుడు. అప్పటి నుంచి నేను ఇలానే చేస్తాను. ఇప్పుడు ఒక రొటీన్ డైలాగ్ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి, ఓకే? అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మా ఛానల్ని. అంతేకాకుండా మా ఛానల్లో ఉన్న వీడియోస్ని షార్ట్స్ అన్నీ చూడాలి. బొమ్మిడీల కూర ఉంది, రొయ్యల కూర ఉంది, పన్నీర్ కూర ఎగ్ కర్రీ ఉంది, సాంబార్ ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది. అన్నీ చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే 3 సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా కుదిరితే ఆ 3 ఇంకో 3 సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి. మా ఛానల్ని మార్చాలనుకుంటున్నామండి. మీకు ఏమైనా మంచి పేరు తెలిస్తే సజెస్ట్ చేయండి. నేను ఏ పేరు అనుకున్నా కూడా ఆ పేర్లన్నీ ఉన్నాయండి ఛానల్ నేమ్స్కి. ఇప్పుడు ఈ పేరు కూడా ఉంది, అందుకనే ఇంకో పేరు పెడదాం అనుకుంటున్నా. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.